ఐబీపీఎస్ ఆర్ఆర్బీ నుంచి వచ్చిన అఫీషియల్ నోటిఫికేషన్ 13,257 పోస్టులు గాను ఇచ్చిన అఫీషియల్ నోటిఫికేషన్ ఇది. ఒకసారి చూసుకున్నట్లయితే ఆన్లైన్ రిజిస్ట్రేషన్ బై అప్లికేషన్ బై క్యాండిడేట్ వచ్చేసి స్టార్టింగ్ డేట్ వచ్చేసి 1/9/2025, లాస్ట్ డేట్ వచ్చేసి 21/9/2025. టోటల్ పోస్ట్స్ వచ్చేసి 13,275 పోస్టులు నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఇందులో చూసుకున్నట్లయితే ఆన్లైన్ ఎగ్జామినేషన్, ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ నవంబర్-డిసెంబర్ 2025, ఆన్లైన్ మెయిన్ ఎగ్జామ్స్ వచ్చి డిసెంబర్ కానీ ఫిబ్రవరి కానీ కండక్ట్ చేస్తామని చెప్తున్నారు. ఇంకా డీటెయిల్స్ అయితే ఇవ్వలేదు. టోటల్ నోటిఫికేషన్ వచ్చేసి ఇది మొత్తం 70 పేజీలు ఉన్నాయి, 70 పేజెస్. ఒకసారి పూర్తిగా వెరిఫై చేద్దాం ఒకసారి నోటిఫికేషన్స్ని. ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి తెలుగు వస్తే సరిపోతుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ విద్యార్థులు తెలుగు అనేది రీజనల్ లాంగ్వేజ్, ఖచ్చితంగా తెలుగు అయితే రావాలని చెప్తున్నారు. మనం ఇంకా జాబ్ అప్లికేషన్ వేరే అదర్ స్టేట్లో ఏదైనా పెట్టుకోవాల్సి దానికి సంబంధించిన లోకల్ లాంగ్వేజ్ అయితే ఖచ్చితంగా రావాలి. హిందీ, ఇంగ్లీష్, ఇంకా ఏదైనా అదర్ స్టేట్లో అప్లై చేసుకున్నట్లయితే ఇక్కడ ఇచ్చారు చూడండి, కర్ణాటకలో చేసిన కన్నడ, ఇంకా ఏదైనా అదర్ స్టేట్లో అప్లై చేసుకుంటే, ఒడిశాలో అప్లై చేసుకుంటే ఒడియా అని అదర్ స్టేట్లో అప్లై చేసుకుంటే దానికి సంబంధించిన లోకల్ లాంగ్వేజ్ అయితే ఖచ్చితంగా వచ్చి ఉండాలి. ఇది ఒకసారి చూసుకుంటే ఆఫీస్ అసిస్టెంట్ వచ్చేసి ఏజ్ లిమిట్ వచ్చేసి 18 సంవత్సరాల నుంచి 28 సంవత్సరాల మధ్య ఉండాలి. గ్రూప్ బి. ఆఫీసర్ స్కేల్ 1 వచ్చేసి 18 to 30 years మధ్యలో ఉండాలి. 30 years ఏజ్ అయితే ఖచ్చితంగా ఉండాలి. ఆఫీసర్ స్కేల్ 2 అబోవ్ 21 to బిలో 30 years లోపు ఉండాలి. ఆఫీసర్ స్కేల్ 3 సీనియర్ మేనేజర్ అబోవ్ 21 years to బిలో 40 years మధ్య ఖచ్చితంగా ఉండాలి. ఏజ్ రిలాక్సేషన్ విషయానికి వచ్చేసి ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 5 years, ఓబీసీ క్యాండిడేట్స్కి 3 years, పీడబ్ల్యూ క్యాండిడేట్స్కి 10 years. ఒకసారి అప్లికేషన్ అంతా ఒకసారి పర్ఫెక్ట్గా అంతా చూసుకుని ఎలా చేయాలి, ఏం చేయాలి అనేది అప్లికేషన్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ అప్లికేషన్ ఒకసారి చూసుకుని అప్లై చేసుకోండి. ఎలాంటి క్వాలిఫికేషన్ అడగలేదు. పోస్ట్ క్వాలిఫికేషన్ ఫర్ ఎక్స్పీరియన్స్ ఎలాంటి క్వాలిఫికేషన్ అడగలేదు. కంప్యూటర్ నాలెడ్జ్ అనేది ఖచ్చితంగా ఉండాలి. బ్యాచిలర్ డిగ్రీ, ఏదైనా డిగ్రీ ఖచ్చితంగా ఉండాలని ఖచ్చితంగా చెప్తున్నారు. ఏ పోస్ట్కి అయినా సరే డిగ్రీ అనేది ఖచ్చితంగా అడుగుతున్నారు. డిగ్రీ క్యాండిడేట్స్ ఖచ్చితంగా అప్లై చేసుకోవాలి. మినిమం 50% మార్క్స్ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఆఫీసర్ స్కేల్ 2 సీనియర్ మేనేజర్కి వచ్చేసి మినిమం 5 years ఎక్స్పీరియన్స్ యాజ్ ఆఫీసర్ బ్యాంక్ అండ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్. ఇక్కడ ఇది చూసుకున్నట్లయితే కనుక అప్లికేషన్ ఫీజు విషయానికి వచ్చేసి ఆఫీసర్ స్కేల్ 1, స్కేల్ 2, స్కేల్ 3కి వచ్చేసి ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ తెలుగు 175 రూపీస్ ఇంక్లూడింగ్ జీఎస్టీ. ఆఫీసర్ అసిస్టెంట్ మల్టీపర్పస్కి వచ్చేసి అదే 170 రూపీస్. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ అభ్యర్థులకి, ఓబీసీ అభ్యర్థులకి అయితే 850. అదే ఆఫీసర్ అసిస్టెంట్ మల్టీపర్పస్కి వచ్చేది 850 రూపీస్ ఇంక్లూడింగ్ జీఎస్టీ. ఆన్లైన్ ఎగ్జామినేషన్, ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ విషయానికి వచ్చేసినట్లయితే ఆఫీసర్ అసిస్టెంట్ మల్టీపర్పస్కి వచ్చేసినట్లయితే రీజనింగ్ ఇందులో 40 marks, 40 questions, న్యూమరికల్ ఎబిలిటీ 40 questions, 40 marks. టోటల్స్ వచ్చేసి 80 questions, 80 marks. టైం పీరియడ్ వచ్చేసి 45 minutesలో 80 questions అనేది అప్లై చేయాలి. ఆఫీసర్ స్కేల్ 1కి వచ్చేసి రీజనింగ్ వచ్చి క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ వచ్చేసి ఇది సిలబస్. దీనికి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చేసి 40 questions. రీజనింగ్ నుంచి 40 questions అడుగుతారు. క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ నుంచి 40 questions అడుగుతారు. టోటల్ మార్క్స్ వచ్చి 40 కలిపి 80 marks. టైం పీరియడ్ వచ్చేసి 45 minutes, సేమ్ దానిలాగానే. ప్రిలిమినరీ అయిపోయిన తర్వాత మెయిన్ ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేస్తారు. దానికి వచ్చేసి ఆఫీసర్ అసిస్టెంట్ మెయిన్ మల్టీపర్పస్కి వచ్చేసి టోటల్ వచ్చేసి 200 questions, 200 marks. టైం డ్యూరేషన్ వచ్చి 120 minutes. ఆఫీసర్ స్కేల్ 1 వచ్చేసి ప్రిలిమినరీ అయిన తర్వాత మెయిన్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తారు. దానికి వచ్చేసి సేమ్ దానిలాగానే 200 marks, 200 questions. టోటల్ టైం పీరియడ్ వచ్చేసి 120 minutes. అఫీషియల్ వెబ్సైట్ www.ibbs.in వెళ్ళి వెబ్సైట్ని అయితే ఒకసారి చూడండి. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వాళ్ళకి ఖచ్చితంగా తెలుగు లాంగ్వేజ్ అయితే ఖచ్చితంగా ఇచ్చారు. ఒకసారి చూడండి.
Officer scale to general banking. Hindi, English. Number of questions 40. Minimum marks 50 questions. Duration 30 minutes. Computer knowledge 40 questions, 40 marks, 15 minutes. So financial awareness 40 marks, 40 questions, 15 minutes. English language 40 marks, 40 questions, 30 minutes. Hindi language 40 marks, 40 questions, 30 minutes. Officer scale to special cadre. When you చూడండి, నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చి 240, టోటల్ మార్క్స్ వచ్చి 200, టైం డ్యూరేషన్ వచ్చి 150 minutes. సేమ్ ఆఫీసర్ స్కేల్ 2కి వచ్చేసి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చేసి 200, నెంబర్ ఆఫ్ మార్క్స్ వచ్చేసి మ్యాక్సిమం మార్క్స్ వచ్చేసి 200, టోటల్ మార్క్స్ 200, టైం డ్యూరేషన్ వచ్చి 120 minutes. ప్రతి తప్పు క్వశ్చన్కి 0.25 నెగిటివ్ మార్కింగ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది, అంటే 1/3 అనమాట. మీరు అప్లికేషన్ అప్లోడ్ చేసేటప్పుడు అయితే ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్, లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్, హ్యాండ్ రైటన్ డిక్లరేషన్, SCSSLC 10th స్టాండర్డ్ ఈక్వలెంట్ సర్టిఫికేట్, UDID, ఆధార్ కార్డు, ఖచ్చితంగా ఇవన్నీ అయితే ఒకసారి చూసుకోండి. ఇవన్నీ అని అప్లోడ్ చేయాలంట. ఇక్కడ క్యాస్ట్ వైజ్గా పోస్టులు ఇవ్వడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ SC 23, ST 11, OBC 41, జనరల్ అభ్యర్థులకు 60, మొత్తం టోటల్ 51 పోస్టులు. EWS 15. క్యాస్ట్ వైజ్గా అయితే పోస్టులు రిలీజ్ చేయడం జరిగింది. టోటల్ అన్ని పోస్టులు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 2 స్టేట్ల అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. ఎగ్జామినేషన్ సెంటర్ కనుక చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి ప్రిలిమినరీ ఎగ్జామ్ అనంతపురం, ఏలూరు, గుంటూరు, కాకినాడ, కడప, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం. మెయిన్ ఎగ్జామినేషన్ సెంటర్స్ విషయానికి వచ్చేసినట్లయితే గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, విజయవాడ, విశాఖపట్నం. ఫోటో సైజ్ అవి కూడా ఎంత ఇవ్వాలి అనేది ఇక్కడ మెన్షన్ చేశారు, ఒకసారి చూసుకోండి. Thank you for watching.